ఎవరికైతే జుట్టు ఎక్కువగా రాలిపోతుందో వాళ్ళు ఈ పౌడర్ని అయితే కంపల్సరీ ట్రై చేయండి. డైలీ 2 టేబుల్ స్పూన్స్ తినండి. మీ జుట్టు ఊడమన్నా ఊడదు. ఫస్ట్ ఇంటర్నల్గా కరెక్ట్ చేసుకొని తర్వాత ఎక్స్టర్నల్గా మనం హెయిర్కి ఏమైనా అప్లై చేయాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ రెసిపీ చూసేద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు అండ్ అలాగే పూల్ మకానా. ఈ 5 ఇంగ్రీడియంట్స్ని 5 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని మంచిగా పాన్ ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాతకి వీటన్నిటిని కలిపి మంచిగా మిక్సీ పట్టుకోండి పౌడర్ లాగా. ఈ పౌడర్ని మనము ఎవ్రీడే 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నట్లయితే మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. పంకిన్ సీడ్స్ వల్ల అయితే హెయిర్ గ్రోత్ చాలా ఉంటుంది అండ్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మనకి డెఫినెట్గా ఇవన్నీ కావాలన్నమాట మన హెయిర్ గ్రోత్కి కూడా. సో వీటన్నిటిని కంపల్సరీ మంచిగా రోస్ట్ చేసేసుకొని పాన్ ఫ్రైయే చేసేసుకోవాలి. చేసుకొని మంచిగా పౌడర్ చేసేసుకొని దీన్ని మీరు డైరెక్ట్గా 2 టేబుల్ స్పూన్స్ తినొచ్చు ఎవ్రీడే. అండ్ అలా కాకుండా మీరు ఇన్ కేస్ ఏమన్నా రాగి జావ కానీ జొన్న జావ కానీ చేసుకున్నప్పుడు కూడా దాంట్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే మిల్క్లో కూడా ఈ పౌడర్ని యాడ్ చేసేసుకోవచ్చు. మీకు ఎలా కావాలనుకుంటే అలా ఈ పౌడర్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ డెఫినెట్గా ఎవ్రీడే తీసుకోవడానికి ట్రై చేయండి. 2 to 3 months అయితే కంపల్సరీ యూస్ చేయండి. ఈ పౌడర్ని యూస్ చేయడం వల్ల డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఈ పౌడర్ని తీసుకోవడం వల్ల అవి కూడా తగ్గిపోతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వారికి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఇంటర్నల్గా కరెక్ట్ చేసుకోవాలి. ఈ పౌడర్ని డైరెక్ట్గా ఇలా తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు దీంట్లో కొంచెము నెయ్యి అండ్ బెల్లం కలుపుకొని లడ్డూలాగా చేసుకొని కూడా తినొచ్చు.